పహల్గామ్ ఉగ్రదాడిలో కీలక అప్డేట్ వెలుగులోకి వచ్చింది. టెర్రరిస్టుల దాడి నుంచి బయటపడ్డ మహారాష్ట్రకు చెందిన శ్రీజిత్ ముఖ్యమైన సమాచారాన్ని ఎన్ఐఏకి ఇచ్చారు. శ్రీజిత్ కుమార్తె డ్యాన్స్ చేసిన వీడియోలో ఇద్దరు అనుమానితులు ఉన్నట్టు ఆయన గుర్తించారు. దాడికి ముందు ఉగ్రవాదులు పార్కులో రెక్కీ నిర్వహించినట్టు సమాచారం. బైతరన్ లోయలో ఇద్దరు అనుమానితులను గుర్తించగా దాడికి పాల్పడిన వారిలో ఆ ఇద్దరు నిందితులు ఉన్నట్టు అనుమానం కలుగుతోంది. దీంతో వీడియో ఆధారంగా ఎన్ఐఏ విచారణ చేపట్టింది. రెడీగా ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. శివ, పెహల్గాం ఘటనకు సంబంధించి కీలక ఆధారాలు ఎన్ఐఏ వద్ద ఉన్నట్టు మనకు సమాచారం అందుతుంది. అయితే ఘటన జరిగిన రోజును శ్రీతేజ్ అంటే మొత్తం ఆ పర్యాటకుల్లో శ్రీతేజ్ అనే మహారాష్ట్రకు చెందినటువంటి శ్రీతేజ్ కూడా కాశ్మీర్ లో పర్యటన భాగంగా కాశ్మీర్ కు వెళ్లారు. అక్కడ ఆ రోజు పెహల్గాం లో ఈ ఘటన జరిగింది. ఘటన జరిగిన రోజు శ్రీతేజ్ కుమార్తె డ్యాన్స్ చేస్తా ఉంది సరదాగా, ఎందుకంటే పర్యాటక ప్రాంతం కాబట్టి సరదాగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. ఈ క్రమంలో తన చిన్నారి కూతురు డ్యాన్స్ చేస్తుండగా శ్రీతేజ్ దాన్ని కెమెరాలో బంధించే ప్రయత్నం చేశాడు. ఫోన్ లో వీడియో రికార్డ్ చేశారు. ఆ వీడియో రికార్డ్ చేస్తున్న సందర్భంలో అక్కడ ఉన్నటువంటి ఒక ఇద్దరు అనుమానాస్పదంగా అక్కడ టచ్ ఆడినట్టుగా అక్కడ కనిపెట్టారు. ఆ వీడియోలో ఉన్నట్టుగా వస్తుంది. పలు సందర్భాలు అక్కడికి వచ్చి వెళ్తున్నట్టుగా ఏదో ఆరా తీస్తున్నట్టుగా కనిపించింది. సో దీన్ని అన్ని బట్టి చూస్తా ఆ ఇద్దరు అనుమానాస్పద వ్యక్తులు ఎవరు, ఎందుకు వచ్చారు అంటే వారు కేవలం రెక్కి నిర్వహించడానికి వచ్చారా, లేకుంటే సాధారణంగా పర్యాటకులుగా మాదిరిగానే వచ్చారా అని చెప్పేసి కొంత విచారణ జరిగినట్టు తెలుస్తా ఉంది. సో కీలక ఎన్ఐఏ విచారణలో భాగంగా మొత్తంగా కూడా అక్కడ ఉన్నటువంటి ఘటనా స్థలంలో ఉన్నటువంటి ఆ రోజు పెహల్గాం లో జరిగినటువంటి దాడి ఘటన జరిగిన నేపథ్యంలో అక్కడ ఉన్న వారు అందరిలో కూడా సాక్షి కింద ఎవరైతే బాధితులు ఉన్నారో లేకుంటే బాధిత కుటుంబాలు ఉన్నారో వాళ్ళతో ఎన్ఐఏ మాట్లాడినప్పుడు దాంట్లో భాగంగా శ్రీతేజను కూడా ఎన్ఐఏ మాట్లాడించింది. ఈ సందర్భంలో తన వద్ద ఉన్న వీడియోను ఎన్ఐఏకి అందజేశారు. ఆ ఎన్ఐఏ ఇచ్చిన వీడియోలో ఇద్దరు అనుమానాస్పదంగా ఉన్నటువంటి వ్యక్తులను ఎవరు, ఎందుకు వచ్చారు అనే దానిపై ఎన్ఐఏ ఆరాధిస్తూ వస్తుంది. మొత్తంగా కూడా ఈ పెహల్గాం ఘటనకు సంబంధించి ఆ ఇద్దరు వ్యక్తులకు ఎవరు అనేది ఆరా తీస్తే ఈ కేసు మొత్తం కూడా ఒక కంక్లూజ్ చేసే అవకాశం ఉంటుంది. వారు స్థానికుల, మరి ఇంకెక్కడి నుంచి వచ్చారా, లష్కరే తోయిబాకి సంబంధించి గతంలో రికార్డ్ అయినటువంటి లష్కరే తోయిబా తీవ్రవాదుల లేకపోతే ఇతర కాశ్మీర్ సంబంధించిన స్థానిక తీవ్రవాదుల ఎవరు అనేది ఎన్ఐఏ విచారణ చేసే ప్రయత్నం చేస్తా ఉంది. అయితే మొత్తంగా పెహల్గాం ఘటన జరిగిన తర్వాత 28 మంది అమాయకులను ప్రాణాలను బలిగొన్నారు. అందరూ చూస్తుండగానే వాళ్ళ కుటుంబ సభ్యులు ఎదుటగానే వారి యొక్క బంధువులను కావచ్చు, భర్తలను కావచ్చు, ఆ కళ్ళెదుట ముంగటే ఆ భార్యల కళ్ళెదుట భర్తలను ఆ తీవ్రవాదులు అత్యంత కిరాతకంగా హతమార్చారు. పాయింట్ బ్యాక్ లో గన్ను పెట్టి మరి వాళ్ళని చంపేశారు. సో మొత్తంగా కూడా ఈ యొక్క ఎన్ఐఏ విచారణ వన్స్ ఎంటర్ అయింది కాబట్టి పెహల్గాం ఘటనకు సంబంధించి ఈ యొక్క విచారణ వేగవంతం చేస్తా ఉంది. ఈ ఇద్దరు అనుమానాస్పద వ్యక్తులు ఎవరు, మొదటి నుంచి కూడా దాదాపుగా ఒక 6 నుంచి 10 మంది మొత్తం ఈ ఆపరేషన్ లో పాల్గొన్నట్టుగా ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. అందులో కొందరు 4 విదేశీయులు కాగా 6 స్థానికులు అని చెప్తున్నారు. అందులో ఒక ఇద్దరు మాత్రము జమ్మూ కాశ్మీర్ సంబంధించిన స్థానిక తీవ్రవాదులు అయి ఉండొచ్చు అని చెప్పేసి ఒక అనుమాన సందేహాలు కలుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆ ఇద్దరు వాళ్ళేనా అనే ఒక విచారణ కూడా ఎన్ఐఏ చేసే అవకాశం. భారత్ పాకిస్తాన్ సరిహద్దు వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎప్పుడు ఎలాంటి పరిస్థితి వస్తుందో అని చెప్పేసి యావత్ దేశం కూడా ఎదురు చూస్తా ఉంది. ఎందుకంటే అత్యంత కిరాతకంగా ఒక మతాన్ని టార్గెట్ చేస్తూ, హిందుత్వాన్ని టార్గెట్ చేస్తూ, హిందూ మతాన్ని టార్గెట్ చేస్తూ ఆ యొక్క రాధాకృష్ణ ఈ దుర్మార్గులు ఈ దుశ్చర్యకు పాల్పడిన సమయంలో తలకు కెమెరాలు పెట్టుకుని మొత్తం చిత్రీకరించారు అంటూ కూడా వార్తలు వచ్చాయి కదా. ఏంటి చిత్రీకరించి ఈ సమాచారం మొత్తం కూడా ఎవరికి చేరవేశారు, ఎక్కడికి చేరవేశారు అన్న దానికి సంబంధించి ఏమైనా దర్యాప్తు సంస్థలు కొంత గుర్తించిన సిచ్యువేషన్ ఏమైనా ఉందా? ఖచ్చితంగా శివ, అంటే ఈ ఘటనకు పెహల్గాం ఘటనకు ముందు వారం రోజుల ముందు పాకిస్తాన్ లో జమ్మూ కాశ్మీర్ అంశం పైన ఒక పెద్ద ఎత్తున ఒక తీవ్రవాద లష్కరే తోయిబా ఆధ్వర్యంలో ఒక పెద్ద ర్యాలీ నిర్వహించారు. దానికి సంబంధించి కాశ్మీర్ ఎజెండాగానే కాశ్మీర్ ను మనం కోల్పోబోతున్నాము, కాశ్మీర్ పై భారత్ పూర్తి స్థాయిలో పట్టు సాధించింది, ఇప్పటికే అక్కడ కాశ్మీర్ గా భారత వశం అయిపోతుంది, మనం ఏం చేయలేమా, మనం ఒకవేళ కాశ్మీర్ ను భారత వశం కాకుండా ఆపాలంటే అక్కడ దాడులు చేయడమే, అక్కడ ఉన్నటువంటి వారిని భయపెట్టడమే, అక్కడ దాడులకు పాల్పడమే మనకి ఏకైక ఎజెండా అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి లష్కరే తోయిబా చీఫ్ ఒక పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించి ప్రసంగించారు. ఆ ప్రసంగం తర్వాత వారం రోజుల వ్యవధిలోనే ఈ పెహల్గాం లో ఘటన జరిగింది. సో ఇదంతా కూడా ఆపరేటింగ్ అంతా ఈ పెహల్గాం ఘటనకు సంబంధించి దాడికి
సూత్రధారి అంతా పాకిస్తాన్ అనేది కూడా ఇప్పటికే రా వద్ద కావచ్చు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కూడా ఉంది. పూర్తి స్థాయిలో పాకిస్తాన్ నుంచి ఇదంతా అమలు చేశారు. ఈ మొత్తం కీలకంగా వ్యవహరించిన పేల్గాం ఘటన అంతా కూడా పాత్రధారి సూత్రధారి అంతా కూడా పాకిస్తాన్ కి సంబంధించిన వారే పాకిస్తాన్ లో ఉండి ఈ లష్కరే తోయిబా చేసినటువంటి ఘనకార్యంగా వాళ్ళు కాశ్మీర్ చెప్తున్నారు. దీనికి తోడుగా ఎప్పుడైతే పేల్గాం ఘటన జరిగిన తర్వాత పాకిస్తాన్ కి సంబంధించి కొంతమంది అధికారులు కావచ్చు, సైనిక సంబంధించినట్టు ముఖ్య నాయకులు కావచ్చు, ఆర్మీకి సంబంధించిన ముఖ్య నాయకులు కావచ్చు సంబరాలు చేసుకున్నట్టుగా కొంత వీడియోలు కూడా బయటపడ్డాయి. సో మొత్తం ఆపరేషన్ అంతా కూడా కశ్మీర్ కి సంబంధించిన అంశం ఎజెండాగా పాకిస్తాన్ కేంద్రంగా జరిగిందనేది తేటతెల్లమైంది. దాన్ని బట్టే నెక్స్ట్ భారత ప్రభుత్వం కూడా ఈ విషయంలో ఎంటైర్ విషయంలో సీరియస్ గా ఉంది. పాకిస్తాన్ సంబంధించి ప్రపంచ వ్యాప్తంగా అంతర్జాతీయంగా ఒక దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేస్తా ఉంది. ఇప్పటికే రాధాకృష్ణ ఇప్పటి వరకు దేశంలో పలు చోట్ల ఉగ్రవాదులు దుశ్చర్యలకు పాల్పడిన సిచ్యువేషన్, ముంబైలో సృష్టించిన మారణ హోమాన్ని కూడా మనం చూస్తాం. కానీ ఎక్కడా కూడా చిత్రీకరించేటటువంటి సాహసాన్ని వారు చేసిన సిచ్యువేషన్ లేదు కదా. కానీ కొత్తగా జమ్మూ కాశ్మీర్లో ఈ రకమైనటువంటి దుశ్చర్యకు పాల్పడడం, చిత్రీకరించడం ఏమనుకోవాలి, వారి వ్యూహం ఏమనుకోవాలి? దీనికి సంబంధించి భద్రతా దళాలకు సంబంధించిన ఎవరైనా రెస్పాండ్ అయిన సిచ్యువేషన్ ఉందా? శివ, అయితే వాళ్ళకు సంబంధించి మనము మొన్నటి ఈ పహల్గాం ఘటన జరిగిన తర్వాత కొంతమంది ఎవరైతే బాధితులు ఉన్నారో, ఘటన నుంచి దాడి నుంచి బయటపడ్డ ఉన్నారో వాళ్ళ ప్రత్యక్ష సాక్షులను మనం ఒకసారి అక్కడ మీడియాతో వాళ్ళు మాట్లాడిన సందర్భంలో వారు ఒకటే మాట చెప్పారు, ఈ మిమ్మల్ని చంపుతున్నాము, ఇదంతా కూడా వీడియో రికార్డ్ చేస్తున్నాము, ఇదంతా కూడా మీ మోడీకి చెప్పండి, మీ భర్తను చంపుతున్నారు, ఈ విషయం మోడీకి చెప్పండి అని చెప్పేసి కూడా సాక్షాత్తు ఒక మహిళతో తన భర్తను చంపే క్రమంలో ఒక టెర్రరిస్ట్ అన్న సందర్భము ఆ సాక్షి ఎవరైతే భర్తను కోల్పోయారో ఒక బాధితురాలు చెప్పిన పరిస్థితి ఉంది. అంటే వాళ్ళు అత్యంత క్రూరంగా పాశవికంగా అమాయకులైనటువంటి హిందూ సమాజానికి సంబంధించినటువంటి అమాయకులను బలిగొనడంతో పాటుగా మేము ఇట్లాంటి దాడులకు తెగపడతాము అని చెప్పి చిత్రీకరించి మళ్ళీ అవే వీడియోలు మనకు షేర్ చేయడము, లేకుంటే పైన ఉండేటువంటి తమ ఎవరైతే ఆదేశాలు ఇచ్చారో లష్కరే తోయిబా కావచ్చు, ఇతర తీవ్రవాదకు సంబంధించిన ముఠా నాయకులకు, అదేవిధంగా తమకైతే ఎవరైతే ఈ వ్యూహాన్ని అమలు చేయాలని చెప్పారో పై వారికి ఈ వీడియో షేర్ చేయడానికి అలాంటి పనులు చేస్తుంటారని చెప్పేసి ఇప్పటికే భద్రతకు సంబంధించిన రా గానీ ఒక ఇంటెలిజెన్స్ గానీ ఒక గమనించినట్టు తెలుస్తుంది. దాన్ని బట్టి ఈ ఎంటైర్ మొత్తంగా కూడా ఈ ఘటనలో ఉన్నటువంటి ఎవరైతే కీలక పాత్ర వహించినటువంటి తీవ్రవాదులు ఉన్నారో వాళ్ళందరినీ ఏరివేయడానికి ఇప్పటికే భారత ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇప్పటికే దక్షిణ కాశ్మీర్ లో అంతా కూడా ప్రతి ఒక్క చోట కూడా ఇంచుగా ప్రతి ఇంటిని సోదా నిర్వహిస్తూ అక్కడ ఉన్నటువంటి అనుమానాస్పద వ్యక్తులందరినీ కూడా అదుపులోకి తీసుకుంటుంది. ఎవరైతే భారతలకు అంటే అక్కడ ఉన్నటువంటి భద్రతా బలగాల ద్వారా స్థానికంగా ఉన్నట్టు పోలీసుల ఆధారంగా రికార్డ్ అయి ఉన్నటువంటి తీవ్రవాదకు సంబంధించినటువంటి అనుబంధ సంస్థలు కావచ్చు, తీవ్రవాదాలకు అనుకూలంగా పనిచేస్తున్న వ్యక్తులు అందరి కూడా ఇల్లు కూల్చివేయడం జరుగుతా ఉంది. ఇంకా సీరియస్ గా ఉంటుంది. మనకున్న సమాచారం ప్రకారం అంటే రేపు ఎర్లీ మార్నింగ్ ఉదయం సందర్భంలో భారత్ సంబంధించి సైనిక బలాలు కావచ్చు, మిలిటరీ నుంచి పెద్ద ఎత్తున ఒక యాక్షన్ ఫోర్స్ బార్డర్ లో ఉండబోతుంది. తీవ్రవాదుల కేంద్రంగా కావచ్చు, ఇతరత్ర అంటే పాకిస్తాన్ బార్డర్ సంబంధించి కీలకమైన దాడులు జరిగే అవకాశం ఉందని చెప్పేసి మనకు అందుతున్న సమాచారం. ఎందుకంటే ఇప్పటికే కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో పాటు అత్యంత కీలక భద్రతా వ్యవహారాలకు సంబంధించినట్టు అజిత్ దోవల్ గంటల పాటు భేటీ అయ్యారు. క్షుణ్ణంగా దీనికి సంబంధించి ఒక వ్యూహాత్మకంగా అడుగులు వేయబోతున్నారు. రేపు ఏదైనా ఇంపార్టెంట్ రేపు ఎర్లీ అవర్స్ లో కీలకమైన దాడులు కావచ్చు, మేజర్ ఈవెంట్ ఏదైనా జరుగుతుందా, ఎందుకంటే ఈ తీవ్రవాదుల ఏరివేతే లక్ష్యంగా కొన్ని దాడులకు ఏమన్నా ప్లాన్ చేస్తుందా భారత్ అని చెప్పేసి ఒక రకంగా ప్రచారం జరుగుతోంది. టెన్షన్ ఉంది. ఇప్పటికే పెద్ద ఎత్తున భద్రతా బలగాలు అక్కడ మోహరించబడ్డాయి. ఈ రోజు మధ్యాహ్నం సమయంలో కూడా ఆర్మీకి సంబంధించి భారత ఆర్మీ కూడా ఒక కీలక ప్రకటన విడుదల చేసింది. మేము రంగంలోకి దిగబోతున్నాము. మేము వన్స్ రంగంలోకి దిగితే ఎదుటివాడు ఎంతటి శత్రువు ఎంతటి వారైనా ముట్టిస్తాము. క్షణంలో వారిని అజ్జేస్తాము. మా లక్ష్యాలను ఛేదిస్తాము. ఎంత దూరమైనా మాకు అది సవాల్ కాదు. మేము ఆ దూరాన్ని ఛేదిస్తాము. మేము అంతిమంగా విజయాలు సాధిస్తామని చెప్పేసి ఒక కీలకమైన ట్వీట్ కూడా చేసింది. అంటే ఆ ట్వీట్ కూడా మొత్తం సోషల్ మీడియాలో వైరల్ అయింది. అంటే ఒక వ్యూహాత్మకంగా అడుగులు వేయబోతోంది. ఆర్మీ చాలా కీలకంగా మారబోతోంది. రేపు ఈ తీవ్రవాదులు ఏరివేరే లక్ష్యంగా రేపు కీలక పరిణామాలు ఏమైనా ఉంటాయా అంటే ఆర్మీ నుంచి ఒక భారీ కౌంటర్ అటాక్ ఏదైనా ఉండబోతుందనే చర్చ మాత్రం జోరుగా సాగుతోంది. శివ, రైట్, ఓకే, థ్యాంక్ యూ.